బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. పక్క లాంగ్వేజ్ నుంచి వచ్చే మూవీస్ కి కొంచెం పెద్ద పీట వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చే ఏ చిన్న కంటెంట్ అయినా కానీ, అంటే చిన్న ఫిలిం అయినా కానీ, ఒక మంచి మిడ్ రేంజ్ ఫిలిం అయినా కానీ, ఒక ఎంటర్టైన్ మెయిన్ గా మంచి ఫిలిం అయితే దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా పెద్దలు ఇష్టపడట్లేదు. అవును, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మీ దానిలో జరిగింది కూడా అదే అనుకోవచ్చా? అవును, అదే అనుకోవచ్చు. నేను అదే అన్నా. ఇప్పుడు లవ్ టుడే నువ్వు ఎంత డేర్గా తీసుకొచ్చి రిలీజ్ చేస్తావు? సో దాంట్లో ఉన్నది ఏంటి, ఇప్పుడు దీంట్లో లేని ఏంటి చెప్పండి. లవ్ టుడే సినిమా పెట్టుకుందాం ఆడ. ఇప్పుడు నా రోటీ కప్ రొమాన్స్ సినిమా పెట్టుకుందాం. నేను చెప్తున్నా మీకు ఓపెన్గా, ఇప్పుడు 2 సినిమాలు చూసుకుంటే నా అవుట్పుట్ చాలా బెటర్. నా అవుట్పుట్ చాలా బాగుంటుంది లవ్ టుడే కంటే. అంటే నేను ఏదో మజాక్లో రజాక్ చేయలే. నేను సినిమా చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్స్తో చేసిన సినిమా. సంథింగ్ ఏదో చెప్పాలి ఆడియన్స్కి, సంథింగ్ ఈ యంగ్ జనరేషన్కి ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి తీసిన సినిమా. ఇప్పుడు నేను లవ్ టుడేకి అంత గ్రాండ్గా నువ్వు తీసుకొచ్చి సినిమా రిలీజ్ చేస్తావు. రోటీ కాప్టర్ రొమాన్స్ 3 నెలల నుంచి నలుగుతుందని తెలుసు కదా, మీరు ఎందుకు రిలీజ్ చేయరు అంటున్నా. మీరు ఎందుకు నిలబడరు అంటున్నా. అంటే పక్కోల సినిమాకి ఏమో మీరు ప్రౌడ్గా నిలబడతారు. ఇప్పుడు ప్రేమలు అండి ఎగ్జాంపుల్ చెప్తా. ప్రేమలు తీసుకున్నారుగా మీ సినిమా, ప్రేమలకు ఉంది అంటే దీనికి లేని అంటే చెప్పండి అంటున్నా. ఇప్పుడు నేను అంటున్నా, నేను ఇప్పుడు రివ్యూస్ కూడా చూసారు కదా మీరు. మరి ఇలాంటి ఎంకరేజ్ ఎందుకు చేయరు అంటున్నా. మీరు ముందుకు ఎందుకు రారు బ్రదర్? మీరు ఎంతసేపు మలయాళం సినిమా అంటారు, తమిళ సినిమా అంటారు, కన్నడ సినిమా అంటారు. ఇప్పుడు అదొక సినిమా అండి, మొన్న ఆయన సినిమా వచ్చింది కదా ఆయన అండి, అదే మన కాంతార బగీరా. లేదు బగీరా కాదు, బగీరా కదా, కాంతార బ్రదర్ ఉంటారు కదా మన ఆయన, చార్లీ లేదు చార్లీ ట్రిపుల్ 7 చాప్టర్ 1 చాప్టర్ 2 అని 2 సినిమా వచ్చాయి కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని. చార్లీ హీరోతో ఒక సినిమా వచ్చింది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. యాక్చువల్లీ సప్తసాగరాలు పార్ట్ 1 పార్ట్ బి అని. అన్న బ్రదర్ అట్లాంటి సినిమాలు తీసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. మీకు చూసే ఓపికనే లేదు. ఇలా ఏంటంటే నేను చెప్తా, ఇలా ఫండా వీళ్ళకి ఓపిక లేదు. ఇలా ఏంటంటే పక్కడ హిట్ అయిందంటే తీసుకొచ్చి రిలీజ్ చేసుకోవడం. అర్థమైందా? దాన్ని బిజినెస్ అంటారు. ఆర్ట్ ఫామ్ గురించి మాట్లాడకండి, ఇక మీరు బిజినెస్ అనే చెప్పండి. యూఆర్ డూయింగ్ జస్ట్ బిజినెస్. ఆర్ట్ని మీరు తీయట్లేదు బయటికి అంటున్నా. మీకు అంత టైమే లేదు. ఇప్పుడు ఇదే సినిమా రోటీ కప్ అని చెప్తా, ఇప్పుడు కన్నడలో హిట్ కొట్టింది అనుకోండి, తీసి వచ్చి రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఇదే తమిళనాడులో ఈ సినిమా తీసినాను అనుకోండి, అక్కడ మంచి స్కోప్ ఇస్తారు చిన్న సినిమాలకి, పెద్ద పీట వేస్తారు అక్కడ చిన్న సినిమాలకి. అంత పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. మెయిన్గా తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? సేమ్ వాళ్ళకి అవసరమే లేదంటున్నా. వాళ్ళు ఎంతసేపు ఈ రోజు నేను బతికేసిన, ఈ రోజు ఫీడింగ్ అయిపోయింది, ఫ్రైడే రోజు ఒక సినిమా పెట్టేసిన అయిపోయింది అంటే ఎన్ని రోజులు ఫీడింగ్ మీద బతుకుతారు అంటున్నా నేను. ఇప్పుడు చూస్తే మీరు వేల మీద లెక్క పెట్టచ్చు, మన దగ్గర డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు. యూ గాట్ మై పాయింట్. వేల మీద లెక్క పెట్టచ్చు అండి. ఇప్పుడు మన సినిమాలో హీరోలు కాక దుల్కర్ గారు వచ్చి చేస్తున్నారు అంటే సినిమా హీరోస్ కూడా లేరు మన దగ్గర. సో ఎన్ని రోజులు ఇట్లానే నడుస్తుంది అంటున్నా నేను టాలెంట్ లేకుండా లేను ఇక్కడ. టాలెంట్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడట్లే, అవి ప్రూవ్ చేసి మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడద్దు అనుకున్నా ఎన్ని రోజులు అంటే, ఇప్పుడు విక్రమ్ అనేటోడు ఏంటో తెలియకుండా, విక్రమ్ అనేటోడు ఏం సినిమా తీయగలని తెలియకుండా నేను మాట్లాడిన అనుకోండి, గాలి మాటలు అంటారు. గాలి మీద మాట్లాడద్దు. నేను తీసినా, పెట్టినా, చేసినా, రివ్యూస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, అందరూ మాట్లాడుకుంటున్నారు. 10 మంది థియేటర్కి వచ్చినా కూడా నవ్వుకుంటున్నారు, అరుస్తున్నారు, వెళ్తున్నారు. విక్రమ్ అంటే ప్రూవ్ చేసి ఉన్నాడు కాబట్టి అర్హత వచ్చిందని మాట్లాడుతున్నా. అర్హత లేకుండా మాట్లాడారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు ఏంటంటే అంత డేర్గా ఏ ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా అనరు. ఏంటంటే కేసీపీడీ కానీ, ఒక మీరు యూజ్ చేసిన వర్డ్ కానీ, ఇట్లాంటివన్నీ ఒకటి డేరింగ్ స్టెప్ అన్నా ఉండాలి, లేకపోతే వీడికి ఎక్కువ అయిపోయిందిరా బాబు, చిప్ అనేది దొబ్బింది అనుకోవాలి, చిప్ ఎక్కువ అయిపోయింది, ఇలాంటి వర్డ్స్ అన్న యూజ్ చేసుకొని పబ్లిసిటీ స్టంట్ ఇట్లాంటి గోల్డెన్ కూడా వచ్చే ఉంటాయి అనుకోవాలి. అదే అనుకుంటారు మ్యాక్సిమం, అదే అనుకుంటారు మ్యాక్సిమం. చెప్పండి, సారీ. సో మెయిన్గా అంటే ఏ ధైర్యంతో మీరు ఎవరి మాటలు విని మెయిన్గా ఆ స్టేట్మెంట్ అనేది కూడా పాస్ చేశారనుకోవచ్చు? నేను అదే చెప్తున్నానండి. నేను ఇప్పుడు విక్రమ్ అనేటోడు కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాది అల్టిమేట్ ఒక సినిమా ఉంటుంది, ఫైనల్ ఒక సినిమా గోల్ ఉంటుంది నాది. అది తీస్తే నేను ఏం చేయగలను, అసలు విక్రమ్ అనేటోడు ఏంటనేది జనాలకు అనేది అసలు ఊహ అనేది మీకు ఊహ కూడా అందు మీకు సినిమా. అది చిరంజీవి గారు, చరణ్ గారి సినిమా. అది నా గోల్, అదే నా లైఫ్ అంబిషన్ ఏదైనా ఉందంటే ఆ సినిమా తీయాలనేది లైఫ్ అంబిషన్. అది కూడా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఉంటాయి, 3 పార్ట్స్ అవి. సో ఆ కథ రాసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉంటుంది మీకు అర్థం చేసుకోవాలా. రోటీ కప్ రొమాన్స్ కాదు నాది ఇది జస్ట్ చిన్న అడుగు, ఫస్ట్ స్టెప్. దట్ ఈస్ అల్టిమేట్ స్టెప్. నేను అది చూసేస్తున్నా. వీళ్ళు తీసే సినిమాలకి, నేను రాసే సినిమాకి నాకు తెలుసు నేను ఏం చేయగలను అనేది. సో ఆ ధైర్యమే నన్ను నడిపిస్తుంది ఇప్పటివరకు. ఈ 24 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ 24 yearsలో ఇండస్ట్రీలో ఇలా జరుగుతాయి, ఇలా ఉంటాయి అని తెలియకుండా మీకేముండదు. అన్నీ తెలుసు, అన్నీ ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుసు.
మరి అంటే ఏ స్టెప్కి ఆ స్టెప్ ముందే ప్రిపేర్ అయి ఉండాలి కదా. అవును. మరి ఆ ప్రిపరేషన్ అనేది ఎక్కడ లోపించింది, మీరు అక్కడ మాట తుల్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నానండి, ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ అనేవాడు చిన్న ప్రొడ్యూసర్ కాదు. మళ్ళీ మీకు చెప్పాలంటే ఆయన 14 సినిమాలు చేసిండు, చాలా హిట్లు ఇచ్చిండు సినిమాకి. అంటే సక్సెస్ఫుల్గా మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారంటే బెక్కం వేణుగోపాల్. అందుకే కదండి ఆయనతో సినిమా మనం కష్టపడడం నష్టమో సరే ప్రాబ్లమ్స్ ఉండని తెలుసు. అంటే ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయనతో సినిమా తీయాలంటే, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నరాలు దిగిపోతాయి మీకు. అవునా? యా, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఫైనల్గా ఒక మన స్టాప్ ఉంటుంది కదా, ఫైనల్ డెస్టినేషన్ ఉంటాం కదా, ఒక పాయింట్ ఉంటుంది, అది మాత్రం ఫ్రూట్ఫుల్ ఉంటుంది. ఆ టాక్ అదే ఆయన దగ్గర. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? చాలా ఉంటాయి మేకింగ్ దగ్గర, కాంప్రమైజ్, అది ఇది బడ్జెట్, ఇది అది ఫ్రీడము, ప్రతి దానిలో అది చాలా ఉంటాయి. అంటే ఇన్ఫాక్ట్ ఆ క్రియేటివ్ పార్ట్లో కూడా ఈ ప్రొడ్యూసర్ వాళ్ళు ఉంటుంది, అంటే వాళ్ళ హస్తం అనేది ఉంటుంది. యా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగితే ఆయన స్టేట్మెంట్ చెప్తారు, ఇది నా సినిమా కాదు, ఇది విక్రమ్ సినిమానే అంటాడు. ఇంకా నేను ఏది ఆయన చెప్పింది వినలేదు, నేను నాకు నచ్చిందే చేసుకుంటూ పోయినాను. దానికోసం 3 ఫోన్లు కూడా పగలగొట్టినాను సినిమాని కాపాడుకోవడానికి. సో దిస్ ఈజ్ మై బేబీ. ఆయన చూసే సినిమా వేరు, అంటే ప్రాబ్లము ఆయనకి నాకు కాదు. ఆయన చూసేది ఒక, ఏదైనా ఇద్దరి మధ్యలో ఒకటి ఉంటుంది, క్రియేటివ్ గ్యాప్ ఉంటుంది. నేను చూసే సినిమా ఒకటి ఉంటుంది, మీరు చూసే సినిమా ఒకటి ఉంటుంది. ఓకే. సో నేను చూసే సినిమా ఏంటంటే ఈ జనరేషన్ సినిమా నేను చూసేస్తున్నా. వాళ్ళు ఏంటంటే 20 years నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక టైప్లో ఆలోచిస్తారు. అర్థమేం కదండి. ప్రాబ్లం ఏంటంటే వేరేలాగా కాదు, వాళ్ళు ఒకలాగా తీసుకుంటారు నేను చెప్పే కథని, నేను చెప్పేది నాకు ఒకలాగా కనబడుతుంటుంది కదా. వాళ్ళంటే 25 years నుంచి ఉన్నారు కాబట్టి, అంటే ఓల్డ్ అని నేను ఒక కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది ఫార్మాట్, ఆ ఫార్మాట్ బేస్లో ఉంటారు వాళ్ళు. నేను ఫార్మాట్కి క్రాస్లో ఉంటాను నేను, ఎందుకంటే నేను డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నా లైఫ్లో. ఐ డోంట్ వాంట్, అంటే విక్రమ్ అనేటువంటి అందరిలో 100 మందిలో ఒక ఫిల్మ్ మేకర్ లాగా కాకుండా, వాడికంటే ఒక బ్రాండ్ ఉంది, వాడు ఒక సినిమా చేయగలడు, కొంచెం డిఫరెంట్ హట్కే తీస్తాడు సినిమా అనే కాన్సెప్ట్తో వచ్చిన నేను. ఓకే. సో అట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అన్నీ దిగమింగుకొని 7 years నుంచి శాలరీ లేకుండా కష్టపడి అప్పులు చేసుకుంటూ ఫ్యామిలీని కాపాడుకుంటూ సినిమాని కూడా కాపాడుకుంటూ ఇంత దూరం వచ్చా. బట్ నో వన్ నోస్ దట్. ఓన్లీ విక్రమ్ అనేటోడు ఒక డైలాగ్ కొట్టిండు, విక్రమ్ అనేటోడు ప్రీవియస్లో ఒక డైలాగ్ కొట్టిండు. అరే బ్రదర్, నేను ఆ డైలాగ్ కొట్టినది కూడా మొత్తం అన్నా చూడండి మీరు, అట్లీస్ట్ 10 seconds క్లిప్ పెట్టేసిండు వాడేవాడు. నేనేమన్నా మొత్తం చూడు, నా పెయిన్ కనబడుతుంది. నువ్వు మొత్తం చూడకుండా ఇప్పుడు నీ అమ్మ ఏం లైఫ్ రా, బాధ అనిపిస్తుందిరా అంటే ఒకటి, ఇప్పుడు నీ అమ్మనే పెట్టిరు, ఇదంతా తీసేసిరు అనుకోండి, నీ అమ్మ అన్నాడు, నీ అమ్మ అన్నాడు, నీ అమ్మ, అది బూత్. రిపీటెడ్ వేస్తావు. ఇవాడు నీ అమ్మ అంటాడా అంటాడు, కానీ పక్కన నీ అమ్మ ఏం లైఫ్ రా, ఇది ఎన్ని రోజులు బాధలు, ఇది వినబడదు వాడికి. సో నేనేమంటున్నా అంటే, ఇన్ని బాధలు, ఇంత కష్టాలు, 7 years నుంచి ఇంత మోసి, నా బేబీ నాకు ప్రేమని కాదు నేను చెప్పేది, ఆ బేబీ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంత ప్రేమగా చూస్తున్నానో వాళ్ళంత ప్రేమగా రిసీవ్ చేసుకోరు. కానీ ఇలాంటి సినిమాకి ఎందుకు రా ఈ కష్టాలు అనేది క్వశ్చన్ నాకు. ఓకే. నేను పనికి మళ్ళీ సినిమా తీస్తే డన్, నేను పనికి మళ్ళీ సినిమా తీసిన కాబట్టి అనాథలాగా వదిలేసారు అనుకుందాం. అరే నేమో రివ్యూస్ వస్తే బాగున్నాయి, సినిమా చూస్తే బాగుంది, మీడియా వాళ్ళ కోసం షో వేస్తే అది ఆల్మోస్ట్ మాస్ థియేటర్లో ఎంజాయ్ చేసినట్టు చేసారు. మీరు చూసి ఉంటే మీకు తెలుసుగా ఆ రోజు AAAలో విజిల్లు, అది మీడియాలో కొట్టడం ఏంది బ్రదర్ విజిల్లు, నాకు అర్థం కాలేదు, చిత్రంగా అనిపించింది నాకు. చూసేటప్పుడు మేము కూడా ఒక ప్రేక్షకుల్లానే చూస్తాం. ఎస్, దాన్ని చూస్తే కాబట్టి, అంటే అలా చూస్తాం కాబట్టి జెన్యూన్గా మేము కూడా ప్రేక్షకులకు అదే చెప్పగలం. యా, అందుకనే ఆ రోజు అంటే అంటే ఒక ఆడియన్ చేసేసిన నేను కొత్త వాళ్ళతో, అంటే కిక్కు వేరు కదా, అమ్మా భలే ఉందిరా సినిమా. ఆ రోజు ఎనర్జీ మొత్తం పోయిందంటే ఒక దెబ్బకి ఎనర్జీ మళ్ళీ తీసుకున్నాను నేను ఆ రోజు. మళ్ళీ అదే నెక్స్ట్ రోజు 22nd మార్నింగ్ మన ప్రసాద్ ఐమాక్స్లో చేసినాం. ఆ సౌండ్కి జీబ్రా రివ్యూకి వచ్చిన వాళ్ళందరూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేశారు, ఏం సినిమా రహిదని. ఆ వైబ్ క్రియేట్ చేసింది. ఇవాళ ఏంటి వైబ్ ఎందుకు మీకు కనబడదంటే, 200 మంది కూర్చుంటే మీకు సౌండ్ రీసౌండ్ మొత్తం ఎక్కడికి వినబడుతుంది, కానీ అంత ఏమైంది 20 మంది 30 మంది, ఎందుకంటే సినిమా రిలీజ్ తెలియదు ఎవరికి. ప్రమోషనల్ మార్కెటింగ్ ఫెయిల్యూర్ ఇదంతా. ఓకే. సో నాకు తెలిసి ఈవినింగ్ నుంచి మౌటాకు పోతుంది, మౌటాకు పోతే మెల్లమెల్లగా వస్తుందేమో అని హోపు, వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా సినిమా ఎప్పుడు నాకు ద్రోహం చేయాలి ఇప్పటివరకు.